ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ దేవుని నామములో శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. ఆ దినమున మీరేలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువారు భూమి మీద ఉన్న దినములలో ఆయన రాత్రి అంతయు ప్రార్థించి పగలంతా ఆయన సువార్త ప్రకటించేవారు. ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయా స్థలాలలోకి వెళ్ళేవారు. కొండల మీదకి, సముద్రపు ఒడ్డు దగ్గరికి, దేవాలయములోకి, సమాజ మందిరములలో, అలాగా ఇళ్లల్లో కూడా ఆయన సువార్త చెప్పేవారు. ఒకరోజు ప్రభువారు తూరు సీదోను పట్టణానికి వెళ్ళారు. అక్కడ ఒక ఇంట్లో బోధిస్తా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక స్త్రీ మాత్రం వెళ్ళలా. ప్రభువారి సహాయాన్ని కోరింది. ఆమెకు ఉన్న కుమార్తెకు దెయ్యం పట్టి బాధపడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితం లేకపోయింది. చివరికి ప్రభువారి దగ్గరికి వచ్చింది. నా కుమార్తెను బాగు చేయమని అడిగింది. ఆయన ఏ సమాధానము చెప్పలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆయన అయినా అడుగుతూనే ఉంది. ఆయన సమాధానం చెప్పకపోవడంతో శిష్యులు అడిగారు, ఏదో ఒకటి చెబితే బాగుంటుంది కదా అని. అయితే ప్రభువారు అన్నారు, ఆవిడతో నేను వచ్చింది ఇశ్రాయేలుల కోసం, అంటే నేను ఇతరులకు సహాయం చెయ్యను అనే భావంతో ఆయన అన్నారు. అయితే కనాను స్త్రీ అలాగే అడుగుతుంది, అయ్యా దావీదు కుమారుడా, యేసు ప్రభువా, నా కుమార్తెని బాగు చెయ్యండి అని అడుగుతూనే ఉంది. ప్రభువారు అన్నారు, ఏమ్మా, రాజకుమారులు తినే రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టమంటావా అన్నది. అని ప్రభువారంటే వెంటనే ఆమె అన్నది, అయ్యా, రాజకుమారులు తినగా పడవేసిన ఎంగిలి రొట్టె ముక్కలు కుక్కలకే కదా వేసేది, ఆ ఎంగిలి ముక్కలే వేయండి అంది. అందుకు ప్రభువారు వెంటనే నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె బాగుపడుతుంది, వెళ్ళు అన్నారు. ఆయనకి కోపం వచ్చిందా, కోపం చల్లారిందా అన్నట్లుగా అనిపిస్తుంది అందరికీ. కానీ కాదు సుమా, ఆయన ఆదరించే దేవుడు. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమతో ప్రేమించేవాడు. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించే ఈ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటినీ, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృత్తులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించున్నాను. అలాగే ప్రభువా, వివాహము కావలసిన వారికి వివాహాలు, గర్భము కావలసిన వారికి గర్భఫలం, గర్భఫలము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతైన వారికి ఆరోగ్యము, వీరు కలిగినంతటిని దీవించున్నాను. వాక్యం విన్న మీ పిల్లలు ప్రభువా, మీరు ప్రేమించే దేవుడు కదా, నీ కోపము క్షణిక మాత్రము,
నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది కదా. మీ దయను పొందుకుని ఈ లోకములో సాక్షులుగా ఉండే బాధ్యత మీ పిల్లలకి దయచేయండి. ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలు నిమ్మని వీరికి కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.